ఈరోజు సండే కదా అని ఫిష్ మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకున్నాము. ఈ చేపతో మన నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా నేనైతే చేప ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. నేనైతే 2.5 కేజీ చేపలకు 150 గ్రాముల చింతపండు నానబెట్టి చింతపండు రసాన్ని తీసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డలు 2, టమాటాలు 5, పచ్చిమిర్చి 4, మామిడికాయ 1, తిరగమత్త గింజలు 1/2 స్పూన్, కరివేపాకు రబ్బలు 2, పసుపు 1/2 స్పూన్, కారం 8 స్పూన్లు. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటామండి, కాబట్టి నేనైతే ఇక్కడ 8 స్పూన్లు తీసుకున్నాను. మీరు మాత్రం కారం తగినంత తీసుకోవచ్చు. తగినంత ఉప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు స్పూన్ల నూనె, మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ముక్కలు మురిగేంత వరకు మరికొన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని 20 నిమిషాల్లో అయితే ఉడకబెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కూర ఉడికేటప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఎలాంటి స్పూన్లు గరిటెలు పెట్టకండి, ముక్కలు చెదిరిపోతాయి. ఈ సమయంలోనే మరొక పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి త్వరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని బాగా రోట్లో వేసి దంచి పొడి చేసుకోవాలి. ఇలా రోట్లో వేసుకొని దంచుకోవడం వల్ల చేపల పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మన నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. మెంతులు కొంచెం ఎక్కువ అయితే చేపల కూర చేతి తగులుతుంది, కొంచెం చూసుకోండి. కూర బాగా ఉడికిన తర్వాత ముందుగా దంచిన మెంతుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దింపేయాలి. అంతేనండి, మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.